నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. డిసెంబర్ 31, 2023న గురువు గారు మేషరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి వచ్చారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి గురువు గారు ఏమవుతారు? గురువు గారు ధనుసు రాశికి అధిపతి, అలానే మీనరాశికి అధిపతి. అంటే అవి మన మకర రాశి వారికి ఏమవుతాయి? ధనుసు అంటే 12వ స్థానం, అంటే వ్యయస్థానాధిపతి. అలానే మీనం అంటే 3వ స్థానం, అంటే తృతీయాధిపతి, విక్రమాధిపతి. సో తృతీయ వ్యయాధిపతి అయిన గురువు గారు ప్రస్తుతానికి మేషరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 4వ స్థానం అనేది మన తల్లి గురించి, అంటే మన అమ్మగారి గురించి తెలియజేస్తుంది. అలానే గృహం గురించి, వాహనాల గురించి, మన కంఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది. ఇలాంటి స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు. మరి గురువుగారి యొక్క కారకత్వాలు ఏంటి? గురువుగారు విద్యాకారకులు, ధనకారకులు, వాహనకారకులు, అలానే వివాహకారకులు, అలానే సంతానానికి, ధనానికి, బంగారు ఆభరణానికి, వీటన్నిటికీ కూడా ఆయన కారకత్వం వహిస్తారు. ఇలాంటి గురువు గారు మనకి 2023 ఏప్రిల్లో మీనరాశి నుంచి మేషరాశిలోకి, మన 4వ రాశిలోకి వచ్చారు. అయితే అప్పటికి అక్కడ రాహువు ఉండడం, గురు రాహువుల కలయికతో గురు చండాల యోగం వల్ల అక్టోబర్ వరకు కూడా ఆయన సరైన ఫలితాలు ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత రాహు మీనరాశిలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటికి గురువుగారు వక్రంలో సంచారం చేస్తూ ఉండడం వలన మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా గురువుగారికి సంబంధించి పూర్తి స్థాయి శుభ ఫలితాలు అనేవి రాలేదు. అయితే ఆయన డిసెంబర్ 31, 2023న ఎప్పుడైతే వక్రత్యాగం చేశారో ఇక్కడి నుండి మాత్రం మన మకర రాశి వారికి గురువు గారికి సంబంధించిన శుభ ఫలితాలు అనేవి మాత్రం పూర్తి స్థాయిలో వర్తిస్తాయి. ఇక్కడ గురువు గారు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, అందులోనూ డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో వెళ్ళాలి, చూడాలి అనుకుని చూడలేకపోతున్న క్షేత్రాలకు కానీ, ఆలయాలకు కానీ వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. నా వ్యక్తిగత జీవితంలో అయితే ఇది ఆల్రెడీ జరిగింది. నాకు ప్రతి సంవత్సరం శబరిమల వెళ్ళే అలవాటు ఉంది. 2015 నుంచి 2019 వరకు కూడా కంటిన్యూస్గా నేను శబరిమల వెళ్ళేవాడిని. 2020, 21, 22లో కరోనా వల్ల కావచ్చు, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు వెళ్ళలేకపోయాను. అయితే ఈ సంవత్సరం కరెక్ట్గా జనవరి 1, 2024న నేను శబరిమలలో అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఇలానే మీకు కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలి అని వెళ్ళలేకపోయిన క్షేత్రాలకు కానీ, ఆలయాలకు కానీ వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. అలానే మీ అమ్మగారితో గతంలో ఏవైనా విభేదాలు ఉండి ఆమెతో ఏమైనా చిన్నపాటి గొడవలు వెళ్ళిపోవడమో, ముఖ్యంగా లవ్ మ్యారేజెస్కి సంబంధించి ఇటువంటి వాటిలో ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడమో ఇలాంటివి ఏమైనా జరుగుంటే కనుక ఈ టైంలో మళ్ళీ గురువుగారి అనుగ్రహం బాగుంది కాబట్టి తిరిగి మన అమ్మగారితో కలిసిపోవడం, వారితో మళ్ళీ సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలానే ఇంకొంతమందికి గతంలో కనుక మీ అమ్మగారికి ఏమైనా చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎప్పటి నుంచో సొంత ఇంటి కోసం చేసిన ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి. అంటే ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనో, స్థలం కొనాలో అనుకుంటున్నారు, కానీ కుదరట్లేదు అనుకోండి. ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో, స్థలం కొనుక్కోవడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైనా కారణాల వల్ల ఈ బంగారు ఆభరణాలను బ్యాంకులో లోన్లు పెట్టడమనో, ఇతరితర వాటిల్లో పెట్టినట్లయితే వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంట్లో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఎందుకంటే గురువుగారు 4వ స్థానంలో ఉండడం, అలానే గురువుగారు శుభకారకమైన గ్రహం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే ఇంట్లో పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం కానీ, సంతానం లేని వారికి సంతానం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే నూతనంగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అంటే కొత్తగా కారునో, బైక్ ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలో ఏదైనా కొన్నారు అనుకోండి, వాటికి ఏమైనా రిపేర్లు ఉన్నాయి, పక్కన పెట్టేశారు. ఆ రిపేర్లన్నీ కూడా చేయించుకొని మళ్ళీ మీ దగ్గరికి ఒక వాహనం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ గురువుగారు 4వ స్థానంలో సంచారం చేస్తుండడం, 4 అనేది మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది కాబట్టి మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాడుతున్న బెడ్ బాగాలేదు కాబట్టి కొత్త బెడ్ తీసుకోవడం, లేదు మీరు వాడుతున్న ఫోన్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు, మీకు వర్క్ సరిగ్గా అవ్వడం లేదు,
కొత్త ఫోన్ తీసుకోవడమనో, కొత్త ల్యాప్టాప్ తీసుకోవడమనో, ఇలాంటివి ఎప్పటి నుంచో మారుద్దాం అనుకొని కుదరలేని విషయాలను కూడా ఇప్పుడు మీరు కొత్తగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, గురువు గారు మన మకర రాశి వారికి వ్యయాధిపతి, అంటే 12వ స్థానానికి కూడా అధిపతి. కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనీ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్థాయిని మించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో కొన్ని సందర్భాల్లో మన కంఫర్ట్స్ చూసుకుని ఒకటైతే, రెండోసారి ఏంటి అంటే మన స్థాయిని చూపించుకోవడం కోసం, మనం బిల్డప్ చూపించుకోవడం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదేదో ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, సింపుల్గా స్లీపర్లో వెళ్ళిపోవచ్చు, లేదంటే థర్డ్ టైర్ ఏసీలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా కాదు, మనం లగ్జరీగా ఉండాలి, బిల్డప్ కోసం అని ఫస్ట్ టైర్ ఏసీ అని ఇలా బుక్ చేసుకుని ధనాన్ని ఖర్చు పెట్టడం. అలానే ఇంకొకటి, ఇక్కడ గురువు గారు మనకి తృతీయాధిపతి, వ్యయాధిపతి కూడా కాబట్టి మన తమ్ముళ్ళ ద్వారానో, చెల్లెళ్ళ ద్వారానో, వీళ్ళ ద్వారా కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ తమ్ముడికో మీ చెల్లికో ఎవరికైనా ఒక ఫోన్ కొనిపెట్టాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఈఎంఐలు లేవు, క్రెడిట్ కార్డు ఏం లేవు అనుకోండి. మీరు కొనిపెడతారు, ఈఎంఐలు అన్నీ వాళ్ళే పే చేసుకుంటారు. కాకపోతే మనం కొన్నట్టే అవుతుంది కదా. అంటే మన పేరు మీద ఉన్న బజాజ్ కార్డు అనో, క్రెడిట్ కార్డు ద్వారానో మనం వాళ్ళకి ఫోన్ కొనిపెట్టాం కదా. సో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఓకే, మన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అంటే కొనిపెట్టడంలో తప్పేం లేదులే, కానీ కాకపోతే వృధా ఖర్చులు పెట్టకండి. మీకు సంబంధించి, మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో అనవసరమైన ఖర్చులు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ గురువు గారు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మనం ప్రతిరోజు కూడా గురువు గారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే గురువు గారి అనుగ్రహం అనేది ఇంకా బాగా ఉండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అయినా ఒకవేళ మీకు గనక గురువు గారికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్నా, మీ జన్మజాతకంలో గురువు గారు సరైన స్థానంలో లేకపోయినా, లేదు అంటే మీకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనో, గృహం, వాహనం ఇలాంటి విషయాల్లో పదే పదే ఆటంకాలు వస్తున్నాయి, లేదు పదే పదే ఇబ్బందులు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయో తెలియట్లేదు. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే, ప్రతి గురువారం కూడా గురు చరిత్ర పారాయణ చేసుకోండి. దీనివల్ల గురువు గారి అనుగ్రహం ఉంటుంది, అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.